వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఆర్జీవీ పిటిషన్పై విచారణను రేపటికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. చంద్రబాబు పవన్పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని ఆర్జీవీపై కేసు నమోదైంది. ప్రకాశం, విశాఖ, గుంటూరు జిల్లాలో ఆర్జీవీపై 3 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆర్జీవీ ఏపీ హైకోర్టును ఆశ్రయించగా రేపు విచారణ జరగనుంది. ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. రాజేంద్ర, రామ్ గోపాల్ వర్మ కేసుకి సంబంధించి హైకోర్టులో దాఖలైనటువంటి 3 బెయిల్ పిటిషన్లు కూడా రేపటికి వాయిదా వేయడం జరిగింది హైకోర్టు. అయితే రామ్ గోపాల్ వర్మ దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన రేపు విచారణ చేపట్టబోతా ఉంది హైకోర్టు. అయితే సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాలలో తన పైన నమోదైనటువంటి కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు వర్మ. అయితే వర్మ తరపు న్యాయవాది ఈ పిటిషన్ ని దాఖలు చేసినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ పిటిషన్ కి సంబంధించి ఇప్పటి వరకు కూడా విచారణ అయితే జరగలేదు. ముందస్తు బెయిల్ విషయంలో కూడా హైకోర్టులో రేపు విచారణకు రానుంది. అయితే ఈ విచారణకు సంబంధించి గతంలో బెయిల్ పిటిషన్ల విచారణ వాయిదా వేసింది. అన్ని పిటిషన్లు కలిపి ఒకేసారి కోర్టు విచారణ చేపట్టినట్లుగా తెలిపింది. ఈ క్రమంలో ఆర్జీవీకి రిలాక్సేషన్ దొరుకుతుందా లేదా అన్న దానిపైన మరొకసారి ఉత్కంఠ అనేది కొనసాగుతుందనే చెప్పాలి. అయితే ఆర్జీవీ తరఫున లాయర్స్ తాము ఆన్లైన్ లో విచారణకు సిద్ధంగా ఉన్నామని రిక్వెస్ట్ లెటర్ పంపించినా కూడా పోలీసులు హైదరాబాద్ లోని తన నివాసానికి వెళ్లడం పట్ల తమ లాయర్ అయితే అసహనం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా పోలీసులు 2-3 సార్లు సమయం అందించినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా రామ్ గోపాల్ వర్మ అటు పోలీసులకి వచ్చి సమాధానం చెప్పడం అనేది ఒక దీంట్లో కాన్స్టిట్యూషన్ లో భాగంగా జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు సమాధానం చెప్పకపోవడంతో పోలీసులు అయితే ఆయన కోసం గాలిస్తూ ఉన్నారు. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించి విచారణ అయితే మాత్రం హైకోర్టులో గతంలో 3 కేసుల్ని కలిపి ఒకేసారి విచారణ చేపడతామని వాయిదా వేసింది. అయితే ఈ రోజు కూడా విచారణ జరగలేదు. రేపటికి ఈ హైకోర్టు దీనికి సంబంధించినటువంటి విచారణను అయితే వాయిదా వేసింది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ కాంతి.